హలో అండి, అందరూ బాగున్నారా? ఈరోజు ఒక మంచి విషయం తెలుసుకుందామండి. అదేంటి అంటే నవగ్రహాలని ఎలా చేయాలి అనేది. మనం గుళ్ళకి వెళ్ళినప్పుడు పక్కన నవగ్రహాల మండపం ఉంటుంది కదా, అన్ని గుళ్ళల్లో. కొంతమంది అటువైపు వెళ్ళడానికే భయపడిపోతారు. కొంతమంది ఏమో వాటి నవగ్రహాల చుట్టూ తిరిగితే స్నానం చేయాలని, కొంతమంది కాళ్ళు కడుక్కోవాలి అని కొంతమంది చెప్తారు. అసలు విషయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇది గురువుగారు చెప్పిన విషయం. ఏంటంటే నవగ్రహాలకి అధిపతి సూర్యుడు. నవగ్రహాలు మన జీవితంపై చాలా ప్రభావం చూపుతాయి. ఆ కారణంగానే మంచి చెడు ఫలితాలు కలుగుతాయని శాస్త్రాలు చెబుతాయి. మనకు శుభ ఫలితాలు పొందాలంటే నవగ్రహ ఆరాధనకు ప్రాధాన్యం ఇవ్వాలని అంటారు కదా. సూర్యుడు శక్తిని, ఆరోగ్యాన్ని ఇస్తే చంద్రుడు మానసిక ఆరోగ్యాన్ని అందిస్తాడు. ధైర్యాన్ని కుజుడు ఇస్తాడు. బుధుడు విజ్ఞానాన్ని, గురువు ఆధ్యాత్మిక భావనని, శుక్రుడు ప్రేమ, ఆనందం, అందం ఇస్తాడటండి. కష్టానికి తగిన ఫలితాన్ని, ఎదుగుదలను శని భగవానుడు ఇస్తాడట. కర్మలను తగ్గించేది కేతువు, గందరగోళాన్ని తగ్గించేది రాహువు. మనం శ్లోకం కూడా చదువుతాం కదండి వీటి గురించి. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యస్య రాహవే కేతవే నమః అని రోజు పూజ చేసేటప్పుడు ఒకసారి ఇది కూడా చదవాలి కూడా నవగ్రహాలకి. అది అయితే ఇలా శారీరక మానసిక ఆరోగ్యాన్ని పొందడానికి నవగ్రహాలని పూజించాలంటారు. ఆలయానికి వెళ్ళినప్పుడు నవగ్రహ మండపానికి వెళ్ళి 11 లేదా 9 లేదా 3 సూర్య భగవాన్ దగ్గర నుంచి ప్రారంభించి సవ్య దిశలో ప్రదక్షిణాలు చేయాలటండి. ప్రదక్షిణాలు పూర్తి చేసినాక అయితే ఆ విగ్రహాలను తాకకూడదట. అప్పుడు ప్రదక్షిణాలు చేయాలి దండం పెట్టుకుని. ప్రదక్షిణాలన్నీ పూర్తయ్యాక కాళ్ళు కడుక్కుంటేనే దోషాలన్నీ పోతాయని అనుకుంటారు చాలామంది. అది అపోహేనంటండి. నవగ్రహ దర్శనం తర్వాత నేరుగా గర్భగుడిలోని మూల విరాట్ని దర్శించుకోవచ్చట. అదండి నవగ్రహ మండపానికి మనం వెళ్ళినప్పుడు చేయాల్సిన పని. దండం పెట్టుకుని ప్రదక్షిణాలు చేసి నవగ్రహాలను తాకకుండా అన్నమాట మూల విరాట్ దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుని వచ్చేయాలట. ఏదైనా ఒక గుడిలో పక్కన కదా నవగ్రహ మండపం ఉంటుంది, అది సంగతి. అలా చేయాలటండి. నవగ్రహాల దగ్గర మనం దండం పెట్టుకోవాలంటే అలా చేయాలి. అమ్మో అక్కడికి వెళ్ళకూడదు అలా ఇలా అనుకుని వచ్చేయకుండా చక్కగా ప్రదక్షిణాలు చేసి దండం పెట్టుకుని దేవుడి దగ్గరికి వెళ్ళి మళ్ళీ దండం పెట్టుకుని వచ్చేయాలన్నమాట. అయితే ఇదొక విషయం, నవగ్రహాల విషయం. ఇంకొక విషయం ఏంటో చెప్తాను చూడండి. బ్రిటన్ కార్ల పైన అంటండి మన విఘ్నేశ్వరుని పెట్టారటండి. బ్రిటన్లో ఒక కొత్త కంపెనీ 16 కోట్ల విలువైన కార్లని తయారు చేసిందట. అయితే ఆ కార్లు 16 కోట్లు అంటే ఎక్కువ మంది కొనలేరు కదా. ఒక 59 మాత్రమే తయారు చేసి అమ్ముదాం అనుకుందటండి. అయితే ఆ తయారు చేసినప్పుడు బోనెట్ పైన మన కార్లో వీల్ ఉంటుంది కదా, ఆ వీల్ మధ్యలో మన విఘ్నేశ్వర్ని పెట్టారటండి, డిజైన్ చేశారటండి. వాళ్ళు చూసారా మన విఘ్నేశ్వరుడి మీద అంత నమ్మకం ఉంచారనమాట. ఏంటంటే ఏ విఘ్నాలు లేకుండా ఇవి చక్కగా పూర్తయి సేల్ అవ్వాలి అని అనుకుంటూ ఆ పని చేశారంటండి, విఘ్నేశ్వరుని పెట్టారంట. బాగుంది కదా వాళ్ళ నమ్మకం. మన విఘ్నేశ్వరుడి గురించి వాళ్ళకు కూడా అంత బాగా తెలిసిందనమాట. ఏ విఘ్నాలు లేకుండా చేయగలుగుతాడు ఈ స్వామి అని. అది చెప్దామని చేస్తున్నాను. సరేనండి, ఉంటా.